మన క్లాస్రూంలోకి ఒక కొత్త అసిస్టెంట్ వస్తే ఎలా ఉంటుంది? ఊహించుకోండి, అంతులేని జ్ఞానం, ప్రతి స్టూడెంట్కి పర్సనల్గా హెల్ప్ చేసే కెపాసిటీ. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చూడండి, ఇది కేవలం ఒక కొత్త టెక్నాలజీ మాత్రమే కాదు, మనం పాఠాలు చెప్పే విధానాన్ని, పిల్లలు నేర్చుకునే పద్ధతిని మొత్తాన్ని మార్చేగల ఒక పవర్ఫుల్ టూల్ అన్నమాట. సో ఈరోజు మనం ఎడ్యుకేషన్లో ఏఐ తీసుకురాబోతున్న ఈ పెద్ద మార్పు గురించి కాస్త వివరంగా మాట్లాడుకుందాం. అవును, అసలు ప్రశ్న ఇదే. ఏఐ క్లాస్రూంలోకి వస్తే ఏం జరుగుతుంది? అది టీచర్కి ఒక అసిస్టెంట్లా ఉంటుందా, లేకపోతే ఒక కాంపిటీటర్గా మారుతుందా? అసలు స్టూడెంట్స్ భవిష్యత్తు మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలకి సమాధానాలు వెతకడం ఇప్పుడు చాలా చాలా అవసరం. యునెస్కో కూడా ఇదే చెప్తోంది. ఇంతకుముందు ఎలా ఉండేది? టీచర్ స్టూడెంట్ అంతే. కాని ఇప్పుడు ఆ రిలేషన్షిప్ మారిపోతోంది. మధ్యలో ఏఐ అనే ఒక మూడో ఎలిమెంట్ వచ్చింది. సో ఇప్పుడు టీచర్ రోల్ కేవలం పాఠాలు చెప్పడమే కాదు, ఈ పవర్ఫుల్ ఏఐని ఎలా కరెక్ట్గా, రెస్పాన్సిబుల్గా వాడాలో స్టూడెంట్స్కి నేర్పించడం కూడా వాళ్ల బాధ్యత అయిపోయింది. ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. చూడండి, ఏఐ టెక్నాలజీ ఏమో రాకెట్ స్పీడ్తో దూసుకెళ్తోంది, కానీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్స్ మాత్రం చాలా స్లోగా రియాక్ట్ అవుతున్నాయి. అసలు ఏఐని ఎలా వాడాలి అనే దానిపై టీచర్లకి సరైన ట్రైనింగ్ లేదు, క్లియర్గా గైడ్లైన్స్ లేవు. దీంతో ఇంత పవర్ఫుల్ టూల్ చేతిలో ఉన్నా దాన్ని ఎలా వాడాలో తెలియక వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ నంబర్ చూడండి, 7. ఇది జస్ట్ ఒక నంబర్ కాదు, ఒక సీరియస్ వార్నింగ్. 2022 నాటికి ప్రపంచంలో ఇన్ని దేశాలుంటే వాటిలో కేవలం 7 దేశాలు తమ టీచర్లకు ఏఐ మీద ఫ్రేమ్వర్క్ తయారు చేశాయి. మరి మిగతా దేశాల సంగతేంటి? ఒక్కసారి ఆలోచించండి, ఈ గ్యాప్ ఎంత డేంజరస్సో. అసలే ఎలాంటి గైడ్లైన్స్ లేకుండా ఏఐ వాడితే ఏమవుతుంది? ముందుగా స్టూడెంట్స్ ఆలోచన స్వేచ్ఛ దెబ్బతింటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఏఐ ఆల్గోరిథం స్టూడెంట్ పర్ఫార్మెన్స్ని జడ్జ్ చేసి వాళ్ళ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తే ఎలా ఉంటుంది? వాళ్ళ క్రియేటివిటీకి ఇంకా విలువుంటుందా? అంతేకాదు, స్టూడెంట్స్ పర్సనల్ డేటా, చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, అది మిస్యూజ్ అయ్యే ఛాన్స్ కూడా చాలా ఉంది. అంటే ఇది ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేయడానికి బదులు దాన్ని మరింత పరిమితం చేసే ప్రమాదముందన్నమాట. అయితే ఈ కన్ఫ్యూజన్ని, ఈ గ్యాప్ని అడ్రస్ చేయడానికే యునెస్కో ఒక క్లియర్ సొల్యూషన్తో ముందుకొచ్చింది. ఇది టీచర్లకి ఒక రోడ్ మ్యాప్ లాంటిదన్నమాట. ఏఐని ఎలా సేఫ్గా, ఎఫెక్టివ్గా వాడాలి అని స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తుంది. అదే ఇది యునెస్కో తీసుకొచ్చిన ఏఐ కాంపిటెన్సీ ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్స్. దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇది ప్రపంచంలో ఉన్న టీచర్లందరికీ ఒకే రకమైన క్లియర్ గైడ్లైన్స్ ఇస్తుంది. దీని మెయిన్ గోల్ ఒక్కటే, ఏఐని వాడి ఎడ్యుకేషన్ని ఇంకా బెటర్గా అందరికీ అందుబాటులోకి తీసుకురావడం. సరే, అయితే ఇక ఈ ఫ్రేమ్వర్క్లోకి కొంచెం డీప్గా వెళ్ళి చూద్దాం. అసలు ఇది టీచర్స్కి రియల్గా ఎలా హెల్ప్ అవుతుందో తెలుసుకుందాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది జస్ట్ ఒక రిపోర్ట్ కాదు, ఇది ఒక ప్రాక్టికల్ గైడ్. ఈ టేబుల్ చూస్తే మొత్తం ఫ్రేమ్వర్క్ మనకు ఒక్క లుక్లో అర్థమైపోతుంది. ఇందులో 5 మెయిన్ ఏరియాస్, 3 లెవెల్స్ ఉన్నాయి. ఉదాహరణకి మొదటిది చూడండి, హ్యూమన్ సెంటర్డ్ మైండ్ సెట్. అంటే ఏంటంటే, ఏఐని కేవలం ఒక మిషన్లా చూడకుండా మనుషుల ఎదుగుదలకి హెల్ప్ చేసే ఒక టూల్గా చూడాలి. సింపుల్గా చెప్పాలంటే, టెక్నాలజీ మన కోసం పనిచేయాలి, మనం టెక్నాలజీ కోసం కాదు. అదన్నమాట పాయింట్. సో ఈ ఫ్రేమ్వర్క్ అంతా ఈ 5 పిల్లర్స్ మీదే నిలబడి ఉంది. ఫస్ట్, హ్యూమన్ సెంటర్డ్ అప్రోచ్. తర్వాత ఏఐ ఎథిక్స్, అంటే దాన్ని నైతికంగా ఎలా వాడాలి అనేది. ఆ తర్వాత ఏఐ బేసిక్స్, దాన్ని క్లాస్లో ఎలా వాడాలి. చివరిగా టీచర్స్ తమ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కోసం ఏఐని ఎలా ఉపయోగించుకోవాలి. ఈ 5 ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. ఇది ఒక జర్నీ లాంటిది. ఫస్ట్ స్టేజ్లో ఎక్వైర్, అంటే టీచర్స్ ఏఐ గురించి బేసిక్ నాలెడ్జ్ సంపాదిస్తారు. ఆ తర్వాత సెకండ్ స్టేజ్ డీపెన్, అంటే వాళ్ళు ఏఐని క్లాస్రూంలో వాడటం మొదలుపెట్టి దానిపై తమ అవగాహనను ఇంకా లోతుగా పెంచుకుంటారు. ఇక ఫైనల్ స్టేజ్ క్రియేట్. ఈ స్టేజ్కొచ్చేసరికి వాళ్ళు ఎక్స్పర్ట్స్ అయిపోతారు. ఏఐని వాడుతూ కొత్త టీచింగ్ మెథడ్స్ని కనిపెట్టే స్థాయికి వెళ్తారన్నమాట. ఇన్నోవేటర్స్గా మారతారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు పాయింట్ ఏంటంటే, ఈ ఫ్రేమ్వర్క్ ఉద్దేశం టీచర్లకి జస్ట్ టెక్నికల్ ట్రైనింగ్ ఇవ్వడం కాదు. ఇది అంతకంటే చాలా పెద్దది, మన ఎడ్యుకేషన్ ఫ్యూచర్ని ఒక రెస్పాన్సిబుల్ దారిలో పెట్టడం. ఎందుకంటే మనం ఏఐని సరిగ్గా వాడుకుంటే ఎడ్యుకేషన్లో నిజంగా అద్భుతాలు చేయొచ్చు. ప్రతి స్టూడెంట్కి వాళ్ల అవసరాలకు తగ్గట్టు పర్సనలైజ్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వొచ్చు.
ఈ ఫ్రేమ్వర్క్ వెనుక ఉన్న పెద్ద లక్ష్యాన్ని అర్థం చేసుకోవాలంటే యునెస్కో ఫౌండింగ్ ప్రిన్సిపుల్లో ఒక పవర్ఫుల్ మాట ఉంది. యుద్ధాలు మనుషుల మైండ్స్లో మొదలవుతాయి, కాబట్టి శాంతిని కూడా మన మైండ్స్లోనే నిర్మించాలి అని. చూడండి, ఎడ్యుకేషన్ ద్వారానే మనం ఒక మంచి పీస్ఫుల్ సొసైటీని కట్టగలం. ఇప్పుడు ఏఐ అనేది మన చేతిలో ఒక పవర్ఫుల్ ఎడ్యుకేషనల్ టూల్గా ఉంది. దాన్ని మనం ఎలా వాడతాం అనేదే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. చివరగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఆలోచించండి, ఏఐ అనేది టీచర్స్ని రీప్లేస్ చేస్తుందా, లేక వాళ్ళకొక పవర్ఫుల్ అసిస్టెంట్గా ఉంటుందా? దీనికి సమాధానం టెక్నాలజీలో లేదు, మన చేతుల్లోనే ఉంది. మనం ఏఐని ఎలా డిజైన్ చేస్తాం, ఎలా వాడతామనే దానిపైనే మన ఎడ్యుకేషన్ భవిష్యత్తు మొత్తం ఆధారపడి ఉంది. ఇది మనం ఆలోచించాల్సిన విషయం.